ఆలోచన చేయండి ప్రియులారా. అద్భుతం జరిగాక కాదు నీ నమ్మిక, ఏదేమైనప్పటికీ నా దేవుడు నాకు అన్యాయం చేయడనే విశ్వాసము మనకు ఉండాలి. ఇక్కడ చూస్తే అద్భుతం జరిగింది, ఎర్ర సముద్రం పాయలు చేయబడింది. ఇప్పుడు నమ్మిక ఉంచుచున్నారంట, ఇప్పుడు దేవుని మీద విశ్వాసం వస్తుందంట. కానీ మరి మాటలు మాట్లాడారు కదా, మరి భయంకరంగా ఏం మాట్లాడారు? వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము, ఐగుప్తులో సమాధి లేవని చచ్చడానికి తీసుకొచ్చావా మమ్మల్ని? మరి ఈ మాటలన్నిటిని బట్టి ప్రభు హృదయము బాధపడుతుంది. ప్రియులారా, ఆలోచన చేస్తే ఏం నేర్చుకోవాలి ఈ సందర్భం? ఎందుకు నాకు దేవుడు జ్ఞాపకం తెస్తున్నాడంటే, జాగ్రత్తగా ఆలోచన చేయండి. విశ్వాసులము అని పిలువబడుతున్న మనము మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధల్లో, మనకుంటున్న ప్రతికూలతలో దేవునికి విరుద్ధమైన మాటలు, దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి మాటలు ఎన్నడూ మన నోట రానియకూడదు. ఈనాడు